హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ వీడియోలో నేను మీకు నా చిన్నప్పుడు నా 9th 10th నేను చదువుకున్న స్కూల్ని అయితే ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది నేను 9th 10th చదువుకున్న స్కూలు. 2 years ఇక్కడే చదువుకున్నాను. 9th క్లాస్ నేనే ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. 10th క్లాస్ కూడా నేనే ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. 10th క్లాస్ అయితే మా సెక్షన్ ఫస్ట్ వచ్చాను. స్కూల్ మొత్తానికి 3rd ర్యాంక్ వచ్చాను. 9th క్లాస్ అయితే నేను మొత్తం స్కూల్ మొత్తానికి కూడా నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. ఇదే మా స్కూలు. మా స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. 10th క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత స్కూల్ మీద చాలా బెంగ పెట్టేసుకున్నాను నేను. మళ్ళీ ఇంకొకసారి ఇదే స్కూల్లో చదవాలనిపించింది. ఇదిగోండి చూడండి, అమ్మవారి గుడి. మా స్కూల్ ముందర టీచర్స్ అందరూ అక్కడికి వచ్చి దండం పెట్టుకుంటారు. ఇంకోండి మా స్కూల్ లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం మనం. ఇది హెడ్ మాస్టర్ గారి రూము. నేను జూన్ 5వ తారీఖుని వెళ్ళాను 2025లో. అప్పుడు టీచర్స్ ఎవరూ లేరు, అందరూ హాలిడేస్లో ఉన్నారు, ఎవరూ లేరు. అందుకే మొత్తం క్లోజ్ చేస్తుంది. ఇది స్టాఫ్ రూము. టీచర్స్ అందరూ ఆ రూమ్లో ఉంటారనమాట. అందరూ కూడా టీచర్స్, లేడీస్ స్టాఫ్, జెంట్స్ స్టాఫ్ మొత్తం అందరూ ఆ రూమ్లో ఉంటారు. ఇదేమో 8th క్లాస్ ఏ సెక్షన్. ఇదేమో 8th క్లాస్ బి సెక్షను. చాలా పెద్ద స్కూల్ మాది, చాలా బాగుంటుంది. ఇదేమో డిజిటల్ క్లాస్ రూమ్ అనమాట. ఇక్కడ మాకు అప్పుడప్పుడు ఎన్సీసీ క్లాసులు అనేవి ఇక్కడే చెప్తూ ఉండేవాళ్ళు. ఈ డిజిటల్ క్లాస్ రూమ్లో ఎన్సీసీ గురించి అన్నీ ఈ క్లాస్ రూమ్లోనే చెప్తూ ఉండేవాళ్ళు. చాలా బారుగా ఉంటుంది. ఇది చాలా ఇష్టం. ఇక్కడే చదువుకున్నాం. 9th 10th 2 సంవత్సరాలు ఇక్కడే చదువుకున్నాను. ఇప్పుడు ఇటు స్ట్రైట్కి వెళ్తే ఇటు చివర హెడ్ మాస్టర్ గారి రూమ్ పక్కన ఇదేమో అడ్మినిస్ట్రేషన్ రూము. టీసీ తీసుకోవాలన్నా, స్టడీ సర్టిఫికెట్స్ ఏమన్నా కావాలన్నా ఈ రూమ్లోకి వెళ్తే ఇస్తారు. ఇది ఆఫీస్ రూమ్ అనమాట. ఈ రూమ్లోకి వెళ్ళాలి. ఈ రూమ్లోకి వెళ్తే మనకి ఏం కావాలని ఇస్తారు. ఇక్కడ పడుకున్నాడు కదా, ఈయన పేరు మానస. ఈయన మా స్కూల్ వాచ్మ్యాన్. ఈయన కొంచెం అమాయకంగా ఉంటాడు. మా ఫ్రెండ్స్ అందరూ ఈయన ఆట పట్టిస్తూ ఉంటాం, అరుస్తూ ఉంటాడు. ఏం తెలియదు పాపం ఆయనకి, కానీ మంచోడు ఆయన. ఇంకొంచెం చూస్తున్నారు కదా, ఇది 10th ఏ సెక్షన్. నా క్లాస్ ఇదే నా సెక్షను. నేను 10th క్లాస్ ఏ సెక్షన్ స్టూడెంట్ని నేను. మా క్లాస్ రూమ్ ఇదే. ఈ సెక్షన్లోనే నేను చదువుకున్నా. లోపలికి వెళ్ళి ఫోటో దిగాలని ఉంది, కానీ ఇక్కడ తాళం వేసేసారు. కిటికీ ఉంది, కిటికీలోంచి చూపిస్తున్నారు చూడండి. ఇదిగోండి, ఇదే మా క్లాసు. లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని. ఆ లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని నేను. హైట్ కొంచెం ఎక్కువగా ఉండేవాడిని కదా, అందుకని నేను లాస్ట్ బెంచ్లో కూర్చున్నాను. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా నేను లాస్ట్ బెంచ్లోనే కూర్చున్నా. లాస్ట్ బెంచ్ అంటేనే ఇష్టం. ఇప్పుడంటే 888కి వచ్చిన తర్వాత ఫస్ట్ బెంచ్కి వచ్చాను, కానీ అప్పట్లో నేను అది వేలు పెట్టి చూపిస్తాను కదా, అదే నా ప్లేస్. తాళం తీసుంటే మళ్ళీ వెళ్ళి అక్కడ కూర్చునేవాడిని, కానీ తాళం తీయలేదు. ఓకే, ఇదైతే మా క్లాస్ రూమ్ అండి. అది చాలా ఇష్టం. ఇంకొక చూపిస్తున్నాను కదా నేనే. ఇదే మా సెక్షను. పండిత్ జవహర్లాల్ నెహ్రూ అనే పేరు మా సెక్షన్కి పెట్టారు, రాపిచ్చాం మా సెక్షన్కి మేము. మా క్లాస్ రూమ్ని చూడగానే తలుపులను అలా పట్టుకోవాలనిపించింది నాకైతే. ఇంకోండి, ఇదేమో 10th బి సెక్షను. మేము ఏ సెక్షన్ వాళ్ళమే, బి సెక్షన్ వాళ్ళు చాలా ప్రేమగా ఉండేవాళ్ళమే. మాకు మధ్య చాలా బాండింగ్ అనేది ఉంది. చాలా ఫ్రెండ్లీగా, చాలా ప్రేమగా ఉండేవాళ్ళం మేము. 10th ఏ 10th బి వాళ్ళమే. ఇదేమో 10th సి. ఇది తెలుగు మీడియం. వీళ్ళకి నాకు అసలు సంబంధమే లేదు. అసలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అసలు వీళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఎవరో కూడా నాకు అసలు తెలియదు వీళ్ళ గురించి. వాళ్ళు కొంచెం వర్స్ట్గా ఉంటారు, కొంచెం బ్యాడ్ బిహేవియర్ కలిగి ఉంటారు వాళ్ళు. వాళ్ళని అసలు నేను పట్టించుకొని వాళ్ళతో అసలు మాట్లాడను. ఇది 10th డి. ఇది కూడా తెలుగు మీడియమే. ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చదువుకున్న 9th క్లాస్ రూము అదైతే మీకు చూపిస్తాను. 9th క్లాస్ రూమ్ అవి. ఇప్పుడు ఎదురుగా ఒక బిల్డింగ్ కనపడుతుంది కదా, ఆ బిల్డింగ్ నేను చదువుకున్నప్పుడైతే ఆ బిల్డింగ్ని కడుతూ ఉన్నారు. జస్ట్ పిల్లర్స్ పోసి కడుతూ ఉన్నారు. ఇప్పుడైతే పూర్తిగా కట్టేశారు, దాన్ని పూర్తిగా కట్టేశారు. చాలా బాగుంది. కెమిస్ట్రీ ల్యాబ్ అంటే పైన కెమిస్ట్రీ ల్యాబ్ ఉంది, కింద ఏమో 1st నుంచి 5th వరకు క్లాసెస్ కూడా కిందే పెడుతున్నారు.
మొత్తం కట్టేసారు. ఇంకా కొంచెం నీట్గా బెంచెస్ అవి వేసి ఇంకా కొంచెం నీట్గా దాన్ని శుభ్రం చేయాలి. పైన కెమిస్ట్రీ ల్యాబ్ ఉందండి. పైకి వెళ్దాం ఫ్రెండ్స్, ఒకసారి పైకి వెళ్ళి ఆ కెమిస్ట్రీ ల్యాబ్ అది ఎలా ఉందో చూద్దాము. పైకి వెళ్దాం ఒకసారి. ఏంటో మా స్కూల్కి వచ్చినప్పుడల్లా అయితే నేనైతే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాను. అక్కడ నేను చేసిన తేట పనులు, నేను చేసిన అల్లరి పనులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. చాలా ఎంజాయ్ చేశాను. ఈ స్కూల్లో నేను ఎన్సీసీ కూడా చేశాను. ఎన్సీసీ ఏ సర్టిఫికెట్ కూడా నాకు వచ్చింది ఈ స్కూల్లో. ఎన్సీసీ కోసమే ఈ స్కూల్లో నేను జాయిన్ అయ్యాను. అసలు చాలా మంచి స్కూల్. కైకలూరులోనే గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిలో కూడా ఇది చాలా పెద్ద స్కూలు. చాలా మంచి స్కూల్ అనమాట. ఎడ్యుకేషన్ కూడా పర్లేదు, బాగానే చెప్తారు, నీట్గా ఉన్నది. పైకి వెళ్దాం పండి, ఆ కెమిస్ట్రీ ల్యాబ్ చూసొద్దాం. బాగా ఎండగా ఉంది. మధ్యాహ్నం 2ంటికి ఆ టైంలో వెళ్ళా నేను. మొత్తం కట్టేసారు, ఇంకా కొంచెం కట్టాలి, నీట్గా చెయ్యాలి. కడుతూ ఉన్నారు. లోపలికి వెళ్ళి చూద్దామంటే తాళం వేసేసి ఉంది. కిటికీలోంచి చూద్దాం. అదిగోండి, ఇంకా అది కెమిస్ట్రీ ల్యాబ్కి సంబంధించిన అవి కెమికల్స్ ఎక్విప్మెంట్ అయితే ఇంకా తీసుకురాలేదు, తీసుకొస్తారేమో. ఇక్కడ నుంచి పైనుంచి చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. ఇది అంతా డిగ్రీ కాలేజ్ అనమాట, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అది మొత్తం కూడా. వన్స్ నువ్వు 6th క్లాస్లో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో నువ్వు జాయిన్ అయితే 6th నుంచి డిగ్రీ వరకు కూడా నువ్వు ఇక్కడే ఫ్రీగా చదువుకోవచ్చు. మొత్తం అంతా గవర్నమెంటే. ఇంటర్మీడియట్ కూడా ఉంది, జూనియర్ కాలేజ్, అది అటు పక్కన ఉంది. అది దానికోసం కూడా నేను ఒక వీడియో చేశాను. నెక్స్ట్ ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను దీని తర్వాత, అది కూడా చూడండి. చెట్లు ఉంటాయి, ఈ చెట్ల కింద సైకిల్ పెట్టుకునే వాళ్ళం. మేము 9th క్లాస్లో ఉన్నప్పుడు సైకిల్స్ మొత్తం ఆ చెట్ల కింద పెట్టుకునేవాళ్ళం. నేనైతే 9th 10th 2 సంవత్సరాలు చదివాను. సైకిల్ మీదే వచ్చేవాడిని ఇక్కడికి, సైకిల్ వేసుకునే వచ్చేవాడిని అసలు. ఇప్పుడు మా 9th క్లాస్ రూమ్ మీకు చూపిస్తాను. 9th కూడా నేను ఏ సెక్షన్లోనే చదివాను, ఇంగ్లీష్ మీడియమే. 9th కూడా ఏ సెక్షనే నేను చదివింది. ఇప్పుడు నా 9th క్లాస్కి వెళ్దాం మనం. ఇదిగోండి, ఇదే మై 9th క్లాసు. మొత్తం 4 సెక్షన్లో నేను ఏ సెక్షను. నేను 9th క్లాస్ కూడా నేనే ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. ఇంకోండి, ఇదే మా క్లాస్ రూము, థామస్ ఆల్వా ఎడిసన్. ఆ నేమ్ నేనే మా మేడంకి చెప్పాను, మేడం ఈ నేమ్ పెడదాం మేడం అని. మా క్లాస్ టీచర్ పావని మేడంకి నేనే చెప్పాను. అప్పుడు మేడం నా మాటిని థామస్ ఆల్వా ఎడిసన్ అని పెట్టించారు. తాళం వేసేసి ఉంది. కిటికీలోంచి చూద్దాం రండి. ఇదిగోండి మా క్లాస్ రూము, చాలా బాగుంటుంది. మేము ఉన్నప్పుడైతే డిజిటల్ టీవీ అయితే లేదు. ఇప్పుడు పార్టీ మారింది కదా, చంద్రబాబు నాయుడు వచ్చారు కదా, ఆయన వచ్చిన తర్వాత అయితే ఆ డిజిటల్ టీవీ అనేది పెట్టారు. మేము ఉన్నప్పుడైతే డిజిటల్ టీవీ లేదు. 9thలో కూడా నేను లాస్ట్ బెంచ్లోనే కూర్చునేవాడిని, ఆ లాస్ట్ బెంచ్లోనే కూర్చున్నాను. ఇది 9th B. మేము 9th A వాళ్ళం 9th B వాళ్ళం చాలా మంచి ఫ్రెండ్స్ మేము. మొత్తం మా స్కూల్లో 10thలో ముగ్గురికి 380 వచ్చింది. నేను ఏ సెక్షన్లో నాకు వచ్చింది, సి సెక్షన్లో ఇంకొక అమ్మాయికి వచ్చింది, డి సెక్షన్లో ఇంకొక అమ్మాయికి వచ్చింది. మొత్తం మా 2023 బ్యాచ్లో 3 మెంబర్స్కి 380 సీట్ అనేది వచ్చింది. ఇంకోండి, ఇదేమో అటల్ టింకరింగ్ ల్యాబు. పైకి వెళ్ళాలి, మెట్లెక్కి పైకి వెళ్ళాలి. పైన అటల్ టింకరింగ్ ల్యాబు, ఫిజిక్స్ ల్యాబు, బయాలజీ ల్యాబు, మొత్తం 3 ల్యాబులు ఉన్నాయి పైన. చాలా బాగుంటాయి. నేనైతే ఎక్కువ ఆ ల్యాబుల్లో దగ్గరే ఉండేవాడిని. అటల్ టింకరింగ్ ల్యాబ్లో నేను ఎలక్ట్రానిక్స్ వస్తువుతో ఎక్విప్మెంట్స్ అనేవి తయారు చేసేవాడిని. ఇదో 9th C తెలుగు మీడియం, ఇదేమో 9th D, ఇది కూడా తెలుగు మీడియమే. వీళ్ళకి మాకు సంబంధమే లేదు. సరే, ఇప్పుడైతే ఇంకా మిగతా క్లాస్ రూమ్స్ కూడా చూపిస్తాను మీకు.
మేమైతే మధ్యాహ్నం భోజనం చేసి ఈ స్కూల్లో మధ్యాహ్నం భోజనం మిడ్ డే మీల్స్ చేసి ఇక్కడైతే మేము ప్లేట్ వాష్ చేసుకునే వాళ్ళు. ఇటు సైడ్ గర్ల్స్ వాష్ చేసుకునే వాళ్ళు ప్లేట్స్ తినేసి, ఇటు సైడ్ బాయ్స్ వాష్ చేసుకునే వాళ్ళం. అటు సైడ్ గర్ల్స్ ఇటు సైడ్ బాయ్స్ తినేసి ప్లేట్ని నీట్గా వాష్ చేసుకునే వాళ్ళం మేము ఇక్కడే. ఇదేమో వాటర్ ప్లాంట్ రూము. ఇది ఆర్ఓ వాటర్ ప్లాంట్ రూమ్. అక్కడ లోపల వాటర్ ట్యాంక్ ఉంది స్టూడెంట్స్ మొత్తానికి వాటర్ సప్లై చేయడానికి. ఇదేమో పిఈటి రూము. మేమున్నప్పుడైతే ఇందులో మా బయాలజీ సారు, ఫిజిక్స్ సారు వాళ్ళు ఈ రూమ్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడైతే దాన్ని పిఈటి రూమ్గా చేశారు. అంటే మేము ఉన్నప్పుడు పిఈటి సార్ లేరు. మేము పాస్ట్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అయితే పిఈటి సార్ అయితే వచ్చారు. ఇంక ఎదురుగా బిల్డింగ్ కనపడుతుంది. ఆ బిల్డింగ్ ఏమో అది స్కూల్ కాదు, అది జూనియర్ కాలేజ్. అది స్కూల్ కాదు, జూనియర్ కాలేజ్. నాకు 10th త్రిబుల్ రాకపోతే నేను కనుక ఆ జూనియర్ కాలేజ్లోనే చదువుకునేవాడిని నేను. కానీ లక్కీగా నాకైతే త్రిబుల్ సీట్ వచ్చింది. ఇదేమో బాయ్స్ టాయిలెట్స్. బ్రేక్ పిల్లప్పుడు బాయ్స్ అందరం కూడా ఇక్కడికే వచ్చి టాయిలెట్కి వచ్చేవాళ్ళం ఇక్కడికే. ఇది డిగ్రీ కాలేజ్, ఇది జూనియర్ కాలేజ్. ఇది ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్. ఇదిగోండి, ఇదైతే గర్ల్స్ టాయిలెట్స్. ఇది ఇటు పక్కన ఇదైతే స్టోర్ రూము. పనికిరాని వస్తువులన్నీ రూమ్లో పెడతారు. మరి లైబ్రరీ అని కూడా అందులో బుక్స్ ఉండవు, ఓన్లీ పనికిరాని వస్తువులు మాత్రం ఉంటాయి. ఇదేమో క్లాస్ రూము. నేను చదువుకునేటప్పుడైతే ఇది 6th A క్లాస్ రూమ్. 6th A అక్కడ పెట్టేవాళ్ళు. ఇదేమో 6th B క్లాస్ రూమ్ ఇక్కడ పెట్టేవాళ్ళు అనమాట. ఇక్కడ 6th A, ఇక్కడ 6th B. ఇదేమో 7th క్లాస్ B సెక్షన్ ఇక్కడ పెట్టేవాళ్ళు. ఇక్కడేమో 7th క్లాస్ A సెక్షన్, 7th A సెక్షన్ ఇక్కడ పెట్టేవాళ్ళు. ఇక్కడైతే నేను చదువుకునేటప్పుడు. ఇప్పుడు ఎలా పెడుతున్నారైతే నాకైతే తెలీదు. ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఇది స్కూల్కి సంబంధం లేదు. ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను తర్వాత. 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా డబ్బులు కట్టలేని పరిస్థితి అయితే ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుకోవచ్చు మనం. కానీ నాకైతే త్రిబుల్ సీట్ వచ్చింది కాబట్టి ఇంకా నేను త్రిబుల్ వచ్చేసాను. లేకపోతే అక్కడే చదివేవాడిని నేనైతే ఖచ్చితంగా. ఇప్పుడైతే మన స్టేజ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. మా స్కూల్లో నాకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటంటే స్టేజ్. నేను మధ్యాహ్నం భోజనం పెట్టించుకుని స్టేజ్ మీద కూర్చుని తినేవాడిని. అక్కడ స్టేజ్ మీద వాటర్ ట్యాంక్ ఉండేది. అక్కడికి వచ్చి వాటర్ బాటిల్లో వాటర్ పట్టుకునేవాడిని. ఇదైతే స్టాఫ్ రూమ్ ఎంత చూపించాను కదా, క్లోజ్ చేశారు, ఎవరు లేరు, తాళం వేస్తారు. ఇది స్టేజ్. ఇదేమో హెచ్ఎం గారి రూమ్ అనమాట. ఇది హెచ్ఎం మేడం గారు కూడా లేరు కాబట్టి మూసేశారు. ఇది స్టేజ్. ఈ స్టేజ్ మీద హెచ్ఎం సార్ నుంచుని, హెచ్ఎం సార్ టీచర్స్ అందరూ నుంచుని అసెంబ్లీ నడిపించేవాళ్ళు. స్టూడెంట్స్ అందరూ కూడా కింద గ్రౌండ్లో నుంచునేవాళ్ళు, గ్రౌండ్ మీద నుంచునేవారు. ఇంకా హెచ్ఎం సార్ ఇలా నుంచుని అందరికీ కూడా అసెంబ్లీలో నీట్గా చెప్పేవాళ్ళు. ఎవరిని అల్లరి చేసినా వారిని శిక్షించేవారు. ఇక్కడ అసెంబ్లీ జరిగేది. ఇక్కడ అసెంబ్లీలో మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడిగేవారు, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. నేనైతే వచ్చి చెప్పేవాడిని, నాకు బాగా గుర్తు. ఇదనమాట స్టేజ్. నేను ఇక్కడే కూర్చుని స్టేజ్ మీద కూర్చునేవాడిని. ఇక్కడ లంచ్ కూడా ఇక్కడే చేసేవాడిని మధ్యాహ్నం. ఇదైతే గ్రౌండ్. ఇక్కడైతే మేమైతే క్రికెట్ బాల్ ఉండేది కదా, టెన్నిస్ బాల్ని పైకి గిరాట్ వేసేవాళ్ళం. చాలా హైట్కి గిరాట్ వేసేవాళ్ళం. అది మళ్ళీ కింద పడేటప్పుడు క్యాచ్ పట్టుకునేవాళ్ళం. అలా క్యాచ్ చేసి ఆడుకునేవాళ్ళం మేమైతే ఇక్కడ. ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఎవ్వరు లేరు, మధ్యాహ్నం పూట ఒక్కడనే ఉన్నాను. నేను మా తమ్ముడిని తీసుకొచ్చాను, మా తమ్ముడు కూడా వచ్చాడు. ఇద్దరం కలిసి ఇంకా స్కూల్ని చూసి ఇంకా వీడియో తీసుకుంటున్నాం. ఇది మధ్యాహ్న భోజనశాల. మధ్యాహ్నం భోజనం పెట్టించుకుని అందరూ కూడా ఈ రూమ్లో కూర్చొని తినాలి లెక్క అయితే. కానీ ఇక్కడైతే క్లాసెస్ పెడుతున్నారు, స్టూడెంట్స్ క్లాసెస్ పెడుతున్నారు ఇక్కడైతే. కాబట్టి స్టేజ్ మీద కూర్చొని తినేవాళ్ళం. ఇది మధ్యాహ్న భోజనశాల. ఇది మొత్తం కూడా
బారుగా ఉండిద్ది. లోపల కూర్చుని భోజనం చేయాలి లెక్క అయితే. క్లాసెస్ పెడుతున్నారు కాబట్టి మేము ఇంకా స్టేజ్ మీద కూర్చునే వాళ్ళం. కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకునేవాళ్ళు. నేనైతే రోజు ఇక్కడే తినేవాడిని. ఇక్కడ బాగానే పెడతారు, ఫుడ్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది. ఇక్కడే తినేవాడిని. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ సైడ్కి వెళ్దాం ఫ్రెండ్స్. 10th క్లాస్ వైపు క్లాస్ రూమ్స్ వైపు ఫ్రంట్ సైడ్కి వెళ్దాం. మధ్యలో గేదె అడ్డం వచ్చింది నాకు. గేదెని రాయితో కొట్టాను, అది వెళ్ళిపోతుంది. ఫ్రంట్ సైడ్కి వెళ్దాం. ఇదేమో డిగ్రీ కాలేజు. దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కూడా ఇక్కడ చదువుకోవచ్చు ఫ్రీగా. ఇక్కడ ఎదురుగా ప్లేస్ కనపడుతుంది. ఇక్కడైతే సైకిల్స్ పెట్టుకునే వాళ్ళం మేము. 10th క్లాస్ స్టూడెంట్స్ మేమందరం కూడా ఇక్కడ సైకిల్స్ పెట్టుకునే వాళ్ళం మేము. ఇక్కడ బాయ్స్ అందరూ ఇక్కడ సైకిల్స్ ఇక్కడైతే ఇటు పక్కన అయితే గర్ల్స్, ఇక్కడ కూడా బాయ్సే అటు పక్కన గర్ల్స్ సైకిల్స్ పెట్టుకునేవాళ్ళు. ఇక్కడైతే అప్పుడప్పుడు మా తెలుగు మేడం ఇక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి రామాయణం లెసన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేది. మా తెలుగు మేడం, మా రమాదేవి మేడం ఇక్కడైతే మమ్మల్ని కూర్చోబెట్టి రామాయణం లెసన్ అందరికీ 10th A, 10th C, 10th D 3 క్లాసెస్ని కంబైన్ చేసి కూర్చోబెట్టేది. ఇక్కడైతే 4 బల్లలు వేసారు. నేను చదువుకునేటప్పుడైతే అక్కడ ఒక్క బల్లే ఉండేది. ఇంకా మూడు బెంచెస్ తీసుకొచ్చి వేసారు కూర్చోవడానికి. ఇక్కడ ఇది కనపడుతుంది కదా ఫ్రెండ్స్, రాడ్లు. ఆ రాడ్ల మీద ఎక్కి నేనైతే 10th క్లాస్లో ఇదిగో ఇలా ఆడుకునేవాడిని. నేనైతే అప్పుడప్పుడు వచ్చి ఎక్సర్సైజ్ చేసేవాడిని. అట్లా మళ్ళీ చేయాలనిపించి చేశాను. ఇదన్నమాట మా స్కూలు. చాలా బాగుంటుంది. 10th కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఇంకోసారి చదవాలనిపించింది, కానీ వద్దులే మళ్ళీ ఏజ్ బారైపోద్ది ఎందుకని నేను ఇంకా చదవలేదు. చాలా చాలా బెంగ పెట్టేసుకున్న స్కూల్ మీద, టీచర్స్ మీద. మా టీచర్స్ అందరు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. ఇంకా 2-3 టీచర్స్ ఉన్నారు అంతే, వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతున్నారంట. ఇదైతే ఈ ఈ ప్లేస్ ఏంటంటే ఇక్కడైతే మేము ఎన్సీసీ చేసేవాళ్ళం. బయట నుంచి ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్ ఒక సార్ వచ్చేవాళ్ళు. ఆయన వచ్చి మాకు ఎన్సీసీ అనేది నేర్పించేవారు అనమాట. సరిగ్గా చేయకపోతే పనిష్మెంట్లు ఉండేవి. నేనైతే సరిగ్గా చేసేవాడిని కదా, నాకు సరిగ్గా రాదు ఎన్సీసీ చేయడం. నన్నైతే సీనియర్స్ అందరు నాకు పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. నన్ను ఒంగోపెట్టి కొట్టేవాళ్ళు నన్నైతే. అయినా ఎలాగైనా ఎన్సీసీ కష్టపడి నేర్చుకుని చేశాను. ఎన్సీసీ ఏ సర్టిఫికెట్ అయితే నేను ఈ స్కూల్లో సాధించాను. ఇది ఫ్రెండ్స్ మా స్కూలు. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఎప్పుడు హాలిడేస్కి 888 నుంచి హాలిడేస్కి ఎప్పుడు ఇంటికి వచ్చినా స్కూల్కి వచ్చి స్కూల్ని చూస్తూ ఉంటాను. స్కూల్ని ఎప్పుడు కూడా మర్చిపోలేను. అంత మంచి స్కూల్ ఇది. అంత ఇష్టం ఈ స్కూల్ అంటే నాకు. ఈ విగ్రహం ఎవరిదంటే ఈ నిమ్మగడ్డ నారాయణమూర్తి అంటే ఈయనే ఫ్రెండ్స్. మా స్కూల్ దాత. మా స్కూల్ని కట్టించి గవర్నమెంట్కి అంకితం చేశాడు. మొత్తం జూనియర్ కాలేజ్, డిగ్రీ, స్కూల్ మొత్తం అంతా ఈయనే కట్టించాడు. ఇదండి మా స్కూల్, ఎస్ఎన్ఎన్ గవర్నమెంట్ హై స్కూల్. మా స్కూల్కి రాగానే, మా స్కూల్ని చూడగానే నాకైతే దండం పెట్టుకోవాలనిపించింది. అందుకే దండం పెట్టేశాను మా స్కూల్కి. ఇదండి మా స్కూలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.